నమస్కారం, మా గల్ఫ్ న్యూస్కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. దేశంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఆహార భద్రత విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖతార్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. వేసవిలో సరైన విధంగా ఆహారాన్ని తయారు చేయడం, నిల్వ చేయడం, ఆన్లైన్లో ఆర్డర్ చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఫుడ్ పాయిజనింగ్ వంటి ఆహార సంబంధిత వ్యాధులను నివారించవచ్చని పేర్కొంది. 40 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితుల్లో త్వరగా పాడయ్యే ఆహార పదార్థాలను సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయడం అత్యంత కీలకమని తెలిపింది. ఆహారాన్ని తయారు చేసే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, పచ్చి ఆహారం, వండిన ఆహారాన్ని వేర్వేరుగా ఉంచాలని, ఫ్రీజర్లోని ఆహారాన్ని గది ఉష్ణోగ్రతలో కాకుండా ఫ్రిడ్జ్లోనే కరిగించాలని సూచించింది. వాంతులు లేదా విరేచనాలు వంటి లక్షణాలు ఉన్నప్పుడు ఆహారం తయారు చేయకూడదని హెచ్చరించింది. ఆహార నిల్వ విషయంలో ఫ్రిడ్జ్లో ఉంచే పదార్థాలను 4 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలో, వేడి ఆహారాన్ని 65 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉంచాలని పేర్కొంది. వండిన ఆహారాన్ని 2 గంటలకు మించి బయట ఉంచరాదని, ఒకసారి కరిగించిన ఆహారాన్ని మళ్లీ ఫ్రీజ్ చేయకూడదని స్పష్టం చేసింది. అలాగే లైసెన్స్ పొందిన రెస్టారెంట్ల నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేయాలని ప్రజలకు సూచించింది. డెలివరీ సమయంలో వేడి ఆహారం వేడిగానే, చల్లటి ఆహారం చల్లగానే అందిందో లేదో నిర్ధారించుకోవాలని, ప్యాకెట్లు బిగుతుగా మూసి ఉండేలా చూసుకోవాలని తెలిపింది. మిగిలిన ఆహారాన్ని వెంటనే ఫ్రిడ్జ్లో నిల్వ చేయాలని, తిరిగి తినే ముందు పూర్తిగా వేడి చేసి తీసుకోవాలని ఖతార్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. ఉద్యోగుల సేవా విరమణ ప్రయోజనాల చెల్లింపులో నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఒమాన్ కార్మిక శాఖ ప్రైవేటు సంస్థలు యజమానులను ఆదేశించింది. సామాజిక రక్షణ చట్టం పరిధిలోకి రాని ఉద్యోగులకు ఒప్పందం ముగిసిన వెంటనే చట్ట ప్రకారం చెల్లించాల్సిన అన్ని బకాయిలు, సేవా విరమణ ప్రయోజనాలను ఆలస్యం చేయకుండా చెల్లించాలని స్పష్టం చేసింది. కార్మిక శాఖ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం పాత కార్మిక చట్టం కింద కుదిరిన ఉద్యోగ ఒప్పందాలకు తొలి 3 సంవత్సరాల వరకు ప్రతి పూర్తి సేవా సంవత్సరానికి 15 రోజుల ప్రాథమిక వేతనం చొప్పున, 4వ సంవత్సరం నుంచి ప్రతి పూర్తి సేవా సంవత్సరానికి 30 రోజుల ప్రాథమిక వేతనం చొప్పున సేవా విరమణ ప్రయోజనాలు చెల్లించాలి. అదేవిధంగా రాయల్ డిక్రీ నెంబర్ 53/2023 ద్వారా అమల్లోకి వచ్చిన కొత్త కార్మిక చట్టం కింద నియమితులైన ఉద్యోగులకు ప్రతి పూర్తి సేవా సంవత్సరానికి కనీసం 1 నెల ప్రాథమిక వేతనానికి సమానమైన సేవా విరమణ ప్రయోజనం అందించాలని పేర్కొంది. అన్ని సేవా విరమణ ప్రయోజనాలను ఉద్యోగం ముగిసే సమయానికి పొందుతున్న చివరి ప్రాథమిక నెలవారీ వేతనం ఆధారంగా లెక్కించాల్సి ఉంటుందని కార్మిక శాఖ స్పష్టం చేసింది. కువైట్లో రెసిడెన్సీ కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారిపై అధికారులు చర్యలు చేపట్టారు. ప్రత్యేక తనిఖీల్లో 48 మందిని అరెస్ట్ చేశారు. క్రిమినల్ సెక్యూరిటీ విభాగం, పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ సంయుక్తంగా షువైక్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ తనిఖీ కార్యక్రమం నిర్వహించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ తనిఖీలో మొత్తం 120 వాణిజ్య సంస్థలను పరిశీలించినట్లు తెలిపింది. అరెస్ట్ అయిన వారిలో ఆర్టికల్ 20 కింద 9 మంది, ఆర్టికల్ 18 కింద 36 మంది, ఆర్టికల్ 22 కింద 1 ఉన్నారు. అలాగే ఆర్టికల్ 18 కింద నమోదు చేసిన నకిలీ కంపెనీకి సంబంధించిన కేసులో అరెస్టు వారెంట్ ఉన్న మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది. అరెస్ట్ చేసిన వారందరిపై చట్టపరమైన పరిపాలనా చర్యలు ప్రారంభించి తదుపరి విచారణ కోసం సంబంధిత అధికారులకు అప్పగించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. రెసిడెన్సీ కార్మిక చట్టాల అమలును మరింత కట్టుదిట్టం చేసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇలాంటి తనిఖీ కార్యక్రమాలు కొనసాగుతాయని కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇంగ్లీష్ తెలియని పారిశుద్ధ్య కార్మికులను మోసగించి వారి పేర్లతో నకిలీ రాజీనామా లేఖలు సమర్పించిన కేసులో ఓ మేనేజర్కు విధించిన జైలు శిక్షను బహ్రెయిన్ సుప్రీంకోర్టు సమర్థించింది. కెన్యాకు చెందిన 41 ఏళ్ల మేనేజర్ దాఖలు చేసిన అప్పీల్ను కోర్టు తిరస్కరించింది. ఈ ఏడాది ఏప్రిల్లో హై క్రిమినల్ కోర్టు అతనికి నకిలీ పత్రాల తయారీ కేసులో 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు 5,000 బహ్రెయిన్ దినార్ల జరిమానా విధించింది. అనంతరం అతను కోర్టులో హాజరై తన వాదనలు వినిపించగా మే నెలలో శిక్షను 3 ఏళ్ల జైలు, 3,000 బహ్రెయిన్ దినార్ల జరిమానాకు తగ్గించారు. అయితే ఈ తీర్పుపై దాఖలు చేసిన అప్పీల్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కోర్టు వివరాల ప్రకారం కార్మిక మంత్రిత్వ శాఖ భవనాల్లో పారిశుద్ధ్య సేవలు అందించే కాంట్రాక్ట్ కంపెనీలో పనిచేస్తున్న 5 బహ్రెయిన్ పారిశుద్ధ్య కార్మికుల పేర్లతో వారి అనుమతి లేకుండానే రాజీనామా లేఖలు సిద్ధం చేసి ఎలక్ట్రానిక్ సంతకాలు ఉపయోగించి ప్రభుత్వ డిజిటల్ వ్యవస్థలో సమర్పించాడు.
దీంతో వారు ఉద్యోగాలు కోల్పోయారు. అనంతరం వారిలో ఒకరికి కూడా తిరిగి ఉద్యోగం లభించలేదు. బాధితుల విచారణలో తెలిపిన వివరాల ప్రకారం ఇంగ్లీష్లో ఉన్న పత్రంపై సంతకం చేయాలని మేనేజర్ కోరగా అది రాజీనామా పత్రం అని చెప్పలేదు. మొబైల్కి వచ్చిన వాట్సాప్ ధృవీకరణ కోడ్ను ఇవ్వాలని అడగడంతో వారు ఇచ్చారు. ఆ కోడ్ను ఉపయోగించి వారి ఎలక్ట్రానిక్ సంతకాలు రాజీనామా పత్రాలపై నమోదు చేసినట్టు తర్వాత తెలిసిందని వారు తెలిపారు. ఒక బాధితుడు మాత్రం ఆ కోడ్ ఉద్యోగుల హాజరు నమోదుకు సంబంధించిందేనని మేనేజర్ చెప్పాడని వెల్లడించారు. ఈ ఘటనలో ప్రభుత్వ ఉద్యోగితో కలిసి తప్పుడు సమాచారాన్ని ప్రభుత్వ డిజిటల్ వ్యవస్థలో నమోదు చేయడం, నకిలీ పత్రాలను అసలైనవిగా వినియోగించడం వంటి అభియోగాలు రుజువు కావడంతో కోర్టు శిక్షను ఖరారు చేసింది. సౌదీ అరేబియా ఆహార ఔషధ ప్రాధికార సంస్థ కొన్ని జిన్నింగ్స్ కాఫీ, చాక్లెట్ ఉత్పత్తులను వినియోగించొద్దని ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. ఈ ఉత్పత్తులపై నిర్వహించిన ప్రయోగశాల పరీక్షలో నిషేధిత రసాయన పదార్థమైన నోర్టడాలాఫిల్ ఉన్నట్లు గుర్తించినట్లు వెల్లడించింది. హెచ్చరికకు గురైన ఉత్పత్తుల్లో పార్సా కాఫీ, కాఫీ విత్ గిన్సెంగ్, పార్సా చాకో, డార్క్ చాక్లెట్ విత్ గిన్సెంగ్, బింటాన్ స్కై కాఫీ విత్ జిన్సింగ్ ఉన్నాయి. వీటి అన్ని బ్యాచ్లను వినియోగించకుండా వెంటనే నిలిపివేయాలని, ఇప్పటికే కొనుగోలు చేసిన ప్యాకెట్లను సురక్షితంగా పారేయాలని ఎస్ఎఫ్డీఏ ప్రజలకు సూచించింది. ఈ ఉత్పత్తుల్లో గుర్తించిన నిషేధిత పదార్థం ఆరోగ్యానికి హానికరమని, ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రభావిత ఉత్పత్తులను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకునే చర్యలు ప్రారంభించినట్లు ఎస్ఎఫ్డీఏ తెలిపింది. అలాగే వాటిని దిగుమతి చేసిన సంస్థలపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించింది. ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన వారికి గరిష్టంగా 10 మిలియన్ సౌదీ రియాల్స్ జరిమానా, 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా 2 విధించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. యూఏఈ ప్రభుత్వం ప్రవక్త మహమ్మద్ జన్మదినం సందర్భంగా 2026 ఆగస్టు 28 ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగులకు అధికారిక సెలవు ప్రకటించింది. ఈ సెలవుతో ప్రతి వారం శనివారం, ఆదివారం వారాంత సెలవులు పొందే ఉద్యోగులకు వరుసగా 3 రోజుల లాంగ్ వీకెండ్ లభించనుంది. దీంతో ఉద్యోగులు కుటుంబ సభ్యులతో కలిసి విశ్రాంతి తీసుకోవడానికి లేదా పర్యటనకు వెళ్లేందుకు అవకాశం కలగనుంది. ఈ లాంగ్ వీకెండ్ 2026 వేసవి సెలవుల చివరి వారంలో రావడం విశేషం. యూఏఈలో 2026-27 విద్యా సంవత్సరం ఆగస్టు 31 నుంచి ప్రారంభం కానుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇది వేసవి సెలవుల్లో చివరి దీర్ఘ విరామంగా నెరవేరింది. యూఏఈ అధికారిక ప్రభుత్వ సెలవుల క్యాలెండర్లో ప్రవక్త మహమ్మద్ జన్మదినం ఒక ముఖ్యమైన పండుగగా గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా సెలవు తేదీ లేదా ఇతర మార్పులను అధికారిక ప్రకటనల ద్వారానే ఖరారు చేస్తారు. యూఏఈ ప్రభుత్వం ప్రకటించిన తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులు ఆగస్టు 28న అధికారిక సెలవు పొందనున్నారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.